ఇక పైన నా చెల్లెల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పావో నీ గుండెకాయని పిండేస్తాను, జాగ్రత్త. థ్యాంక్ యూ గురుగారు. భగవంతుడా, నన్ను క్షమించు. ఉమా, ఆత్మహత్య చేసుకుంటున్నావా? వెరీ గుడ్. అమ్మాయి, ముడి చాలా స్ట్రాంగ్ గా వెయ్యి. స్టూల్ని లాగి తన్ను. ఇకపోతే నువ్వు పోయిన తర్వాత నిన్ను కాల్చాలా పోడ్చాలా అది రాసి పెట్టామంటే సౌకర్యంగా ఉంటుంది. వస్తాను. గుడ్ నైట్. వెల్కమ్ మై చైల్డ్, వెల్కమ్. రామ్మా. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ధైర్యం కావాలమ్మా. సమస్యలున్న ఆడవాళ్ళందరూ చనిపోవాలనుకుంటే ఈ దేశంలో అసలు ఆడవాళ్లే మిగలరు. ఆయన బతకనివ్వటం లేదు, మీరు చావనివ్వటం లేదు. నాకెందుకు ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేశారు? గుడ్ క్వశ్చన్. మంచి ప్రశ్న. ఇంతకాలం ఎవరైనా ఈ ప్రశ్న అడక్కపోతారా అని నేను గుండెల్లో మదన పడిపోతున్నాను. చెప్పలేనంత డబ్బు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకు అని అడిగే నాథుడే లేడు. ఇదే ఈ నారదనాయుడు యవ్వన జీవితం. నాకు పిల్లనివ్వటానికి మా చుట్టాల్లో మా కులంలో ఎంతో మంది వచ్చిపోతూ ఉండేవారు. నన్ను వదిలేవారే కాదు, ప్రతిరోజు వచ్చేవారు. కానీ మా అమ్మా నాన్నల దగ్గర నాకు రాబోయే భార్య ఎలా ఉండాలా అని నేను 40 కండిషన్లు పెట్టాను. కృష్ణబాబుకి 5 రెట్లు ఎక్కువ. చెబితే నవ్వుతారు. తన బ్లడ్ గ్రూప్ ఏ గ్రూప్ అయి ఉండాలో కూడా నేనే చెప్పాను. అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా అమ్మ నా కాళ్ళకు నమస్కారం పెట్టించింది. నేను ఆమెను చూశాను. నాకు కూడా ఆమె నచ్చింది. నా సొంత వాళ్ళు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరికీ కూడా పత్రికలు ఇచ్చాను. ఆఖరికి పెళ్లికి 2 రోజులు ముందనగా పేదవాళ్లకు కూడా పత్రికలు ఇవ్వడం మొదలుపెట్టాను. నా పెళ్లికి ఊరంతా తరలి రావాలి, అదే నా ఆశ. మా పొలంలో పనిచేసే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆడపిల్లకు సంబంధించిన వాళ్ళు 7-8 కండిషన్లో నన్ను మోసం చేశారు అన్న నిజాన్ని ఆమె చెప్పింది. నేను నమ్మలేకపోయాను. నా ముందు అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంది. వయసు పొగరుతో తిన్నగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నన్ను మోసం చేశారు అన్న నిజాన్ని స్వయంగా వాళ్ళ నోటితోనే విన్నాను. వాళ్ళ బంధువుల ముందే వాళ్ళని పరమ నీచంగా మాట్లాడాను. శుభలేఖ చించి వాళ్ళ మోహాన కొట్టి పెళ్లిని ఆపేశాను. కళ్యాణి, నేను నీకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నుంచి నా చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు అన్నీ నీ పాదాక్రాంతం చేస్తున్నాను. ఇంకా నేను ఎన్ని రోజులు ఈ ప్రపంచంలో బ్రతుకుతాను అనేది ముఖ్యం కాదు. నా ద్వారా ఎంతమంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు జరుగుతాయి అనేదే ముఖ్యం.
నీలాంటి అమాయకపు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఆనంద భాష్పాలతో నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఇదే నా ప్రమాణం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆడపిల్లకు పెళ్లి చేయడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఐఎమ్ నాట్ బాదర్. ఇలా చూడమ్మా, కృష్ణబాబు నీ దగ్గర 8 కండిషన్లు పెట్టడమే తప్పు. కానీ తను నీ మెడలో తాళి కట్టాడు కదా, తను నీ భర్త కదా, అతని కోరిక నువ్వు నెరవేర్చాలి కదా. ఒక భర్త యొక్క కోరికను నెరవేర్చడమే భార్యగా నీ కర్తవ్యం. అందువల్ల నువ్వు హిందీ నేర్చుకో, డాన్స్ నేర్చుకో, ఒక్కొక్కటి నేర్చుకో. కానీ ఆత్మహత్య ప్రయత్నం మానుకో తల్లి. నో నో, ఏడవకూడదు, 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 ఏడవకూడదు. ఏడుపంటే నాకు ఇష్టం ఉండదు. నవ్వాలి, 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 నవ్వు, నవ్వు. గుడ్ నైట్. ఏమే, నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని జుట్టు పెట్టుకుని లాగుతావు? అడగడానికి ఎవరు లేరనుకున్నావా? నిన్ను చంపేస్తా.